ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ శాఖకు చెందినటువంటి ఎండి భారీగా అవకతవకలకు పాల్పడ్డారని, అర్హత లేని వారికి ఆయన ఉద్యోగాలు కల్పించారని ఇప్పుడు చైర్పర్సన్ అయినటువంటి జీవీ రెడ్డి గారు నిన్న 410 మంది ఎంప్లాయీస్ని ఏపీ ఫైబర్ నెట్ నుంచి తొలగించినటువంటి నేపథ్యంలో అసలు ఏపీ ఫైబర్ నెట్ ప్రక్షాళన కోసం అయితే జీవీ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ ఫైబర్ నెట్లో భారీగా అవకతవకలు జరిగాయని, అధికార దుర్వినియోగం జరిగిందని, అర్హత లేని వారికి భారీగా ఉద్యోగాలు కల్పించిన నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ అయినటువంటి జీవీ రెడ్డి గారు ఆ శాఖని ప్రక్షాళన చేసేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి సార్, ఎంతమంది ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు జీవీ రెడ్డి గారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత 5 సంవత్సరాల కాలంలో ఏపీ ఫైబర్ నెట్ నిర్వహణ ఎలా జరిగింది, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా ఇవాళ గత పాలక మండలి నుంచి వారసత్వంగా తనకి ఏం అందాయి అని చెప్పని కొంచెం లోతుగా విచారించి వాస్తవాల నిగ్గు తేల్చడం మొదలు పెడితే, విజిలెన్స్ విచారణ చేయించడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకే కాదు 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకి కూడా షాకింగ్ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన రోజుల్లో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఏర్పాటు జరిగింది. ఆ ఏర్పాటు జరిగిన సందర్భంగా ఆ రోజు 108 మంది సిబ్బందితోటి నెలకి 40 లక్షల రూపాయల శాలరీ బిల్లుతోటి ఏపీ ఫైబర్ నెట్ నుంచి 10 లక్షల మందికి 10 లక్షల ఇళ్లకి ఆ కేబుల్ కనెక్షన్ ద్వారా ఏపీ ఫైబర్ నెట్ సిగ్నల్ అందటం జరిగింది. ల్యాండ్లైన్ ఫోను, ఇంటర్నెట్ కనెక్షను, కేబుల్ టీవీ, ఈ 3 కలిపి నెలకు 149 రూపాయలకి ప్రతి కనెక్షన్ హోల్డర్కి అందించాలి అనే ఒక లక్ష్యంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఆ ప్రాజెక్టు తీసుకొచ్చి దాన్ని చాలా వేగంగా ఎగ్జిక్యూట్ చేసి కేవలం 108 మంది సిబ్బందితోటి 10 లక్షల కనెక్టివిటీ సాధించారు. చాలా స్మూత్గా ఆపరేషన్స్ జరిగినాయి. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019-24 మధ్య ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు ఆయన ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా, ఇప్పుడు ఉమామహేశ్వర శాస్త్రి అని ఆయన్ని హత్య చేయబోయారు అని చెప్పని హత్యాయత్నం ఆరోపణల మీద పరారీలో ఉన్నాడు గౌతమ్ రెడ్డి అని చెప్పని. ఆ మహానుభావుడు చైర్మన్గా 5 సంవత్సరాలు ఏపీ ఫైబర్ నెట్ కొనసాగింది. ఆ కొనసాగిన సందర్భంగా ఇప్పుడు తేడతనం అవుతున్న వాస్తవాలు ఏంటి అంటే, ఒకనాడు 108 మంది సిబ్బందితోటి జరిగిన నిర్వహణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 1360 మందికి పెంచారు. ఈ 1360 మంది సిబ్బందిని నియామకం చేపట్టి ఒకరోజు 40 లక్షల రూపాయలు ఉన్న ప్రతి నెల శాలరీ బిల్లు ఇప్పుడు 4 కోట్లకు పెరిగింది. అంటే 5,20,00,000 శాలరీ బిల్లు ఉండే దగ్గర నుంచి 48 కోట్ల శాలరీ బిల్లుకి పెరిగింది. పోనీ కనెక్షన్స్ ఏమైనా పెరిగినాయి సార్? 4,80,00,000 శాలరీ బిల్లు ఉండే దగ్గర నుంచి 10 రెట్లు పెరిగింది, 48 కోట్లకు పెరిగింది. అవును. సరే, పెరిగితే మరి చాలా కీలకమైన ప్రశ్న, మరి ఒకనాడు 10 లక్షలు ఉన్న కనెక్టివిటీ మరి ఇప్పుడు 10 రెట్లు శాలరీ బిల్లు పెరిగి 108 మందికి 1360 మంది అంటే 11-12 రెట్లు ఉద్యోగస్తులు పెరిగిన తర్వాత కనీసం ఒక 50 లక్షలకు 60 లక్షలకు చేరాలి కదా. అవును. కనెక్టివిటీ వచ్చేప్పటికి 10 లక్షలు 5 లక్షలకు పడిపోయింది. అంటే మనకు ఒక సామెత ఉండేది వెనక, తిండికి తిమ్మరాజులు పనికి పోతరాజులు అని చెప్పని. జీతాలు అందుకునేటప్పటికి 1360 మంది జీతాలు అందుకుంటున్నారు. పని చేయడానికి వచ్చేటప్పటికి 10 లక్షలు ఉన్న కనెక్టివిటీ 5 లక్షలకు పడిపోయింది. నీకు క్వాలిటీ సర్వీస్ ఇస్తుంటే, ఎకనామికల్గా సర్వీస్ ఇస్తుంటే కనెక్టివిటీ ఆటోమేటిక్గా పెరుగుతుందిగా. అవును. నీ కనెక్టివిటీ నువ్వు లూజ్ అవుతున్నావు అని అంటే నువ్వు క్వాలిటీ సర్వీస్ ఇవ్వట్లేదు, ఎకనామికల్గాను సర్వీస్ ఇవ్వట్లా. కాంపిటేటివ్ మార్కెట్లో నీకన్నా బెటర్ సర్వీస్ వేరే దగ్గర దక్కుతుంది కాబట్టి ఆ హౌస్ హోల్డరు నిన్ను కాదు అనుకొని వేరే సర్వీస్ వైపు షిఫ్ట్ అయ్యారు కాబట్టి నీకు 5 లక్షల కనెక్టివిటీ లూజ్ అయ్యావు.
ఇంకా క్లియర్ కదా అది అక్కడ ఇవాళ ఎంత డిమాండ్ భారీగా అవకతవకలు జరిగినాయి, ఎంత అసమర్థంగా ఇది మరి ఎందుకు ఇంతలా జరిగింది అని చెప్పని ఇంకొంచెం లోతుకెళ్తే తేటతలం అయింది ఏంటి అంటే అసలు ఎవరు ఈ 1360 మంది, వీళ్ళు ఏం పని చేశారు, వీళ్ళ హయాంలో ఇంతగా శాలరీ బిల్లు పెరిగింది కానీ కనెక్టివిటీ ఎందుకు తగ్గింది, మరి ఇంత స్థాయిలో సిబ్బంది సమర్థంగా పనిచేస్తే అది ఎక్కడికో హైట్స్కి రీచ్ అయి ఉండాల్సింది కదా, ఎందుకు దీని పనితీరు ఇంత అగమగోచరంగా తయారైంది అని చెప్పని విచారించడం మొదలు పెడితే తేటతలం అయింది ఏంటి అంటే ఈ 1360 మంది ఎవరు ప్రాపరు ప్రొసీజర్ ప్రకారం అపాయింట్ అవ్వాల. ఓకే, వైసీపీ ఎమ్మెల్యేలు, మా డ్రైవర్ ఉన్నాడు, మా పనోడు ఉన్నాడు, మా మనిషిడు, వీడిని పెట్టేసేయండి అందులో అంటే ఆ ఎమ్మెల్యే గారి ఇంట్లో పని మనిషి జీతం ఇక్కడి నుంచి ఇస్తా వచ్చారు. ఓకే, పనిచేసేదేమో ఎమ్మెల్యే గారి ఇంట్లో పని మనిషిగా, జీతం ఇచ్చేది ఏమో ఎమ్మెల్యే కాకుండా గవర్నమెంట్ ఇక్కడ. అంటే మనకి అడుసుమల్లి శ్రీనివాసరావు గారు పదే చర్చల్లో ఒక డైలాగ్ వాడతారు, ఊరు పసుపు కుంకంతో వాళ్ళ ఇంటి పేరంటం చేశారు అని చెప్పని. ఇప్పుడు ఒక ఇంట్లో పేరంటం చేసుకుంటుంటే కనీసం వాళ్ళు పంచే పసుపు కుంకం అయినా వాళ్ళ డబ్బులతో కొనుక్కొచ్చుకోవాలి. ఊరాళ్ళు చందాలు వేసుకొని పసుపు కుంకం ఇస్తే దాంతో వాళ్ళ ఇంటి పేరంటం చేశారు. ఇవాళ ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతోటి ఎమ్మెల్యేలలో పని వాళ్ళకి ఈ ఏపీ ఫైబర్ ద్వారా జీతాలు చెల్లించారు 1360 మందికి. అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణించి జీతం చెల్లింపబడాలి అని అంటే ఆ అపాయింట్మెంట్ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం జరగాలి కదా. వీళ్ళ వేకెన్సీస్ ఉన్నాయని ప్లేస్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలి, యాస్పిరెంట్స్ అప్లికేషన్ పెట్టుకోవాలి, ఆ అప్లికేషన్లో ఒక క్వాలిఫికేషన్ మెన్షన్ అవుద్ది, ఆ క్వాలిఫికేషన్ ప్రకారం అప్లికేషన్స్లో షార్ట్ లిస్ట్ చేయాలి, ఆ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని రాత పరీక్ష, మౌఖిక ఇంటర్వ్యూనో దేనికో పిలవాలి, వాళ్ళ స్కిల్స్ ఎసర్టైన్ చేయాలి, ఆ తర్వాత అంతిమంగా వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి, అక్కడి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ ఇచ్చిన తర్వాత వాళ్ళు డ్యూటీలో చేరాలి, చేరిన తర్వాత కదా నీకు జీతం ఇవ్వటం అనేది. ఒక నెల రోజులు పనిచేసినాక జీతం ఇస్తారు. అసలు ఈ ప్రొసీజర్ ఏది ఫాలో కాల, అసలు ఎక్కడ అసలు ఈ ప్రొసీజరే జరగల. ఇది గవర్నమెంట్ కార్పొరేషను, ఈ గవర్నమెంట్ కార్పొరేషన్ తరఫున ఇవాళ ప్రభుత్వ ధనం వాళ్ళకి చెల్లిస్తున్నామన్న అంశాన్ని విస్మరించేశారు. మన జగన్మోహన్ రెడ్డి నాయకుడు, మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి మార్క్ పాలన జరిగిందంట. మన పార్టీ కార్యకర్తలకు కాకపోతే ఇంకెవరికి పంచుతాం మనం? మామూలుగా ప్రభుత్వ ధనాన్ని ఇది మన ఇష్టారీతిన మనం ఖర్చు పెట్టుకోవడానికి హక్కుభుక్తంగా మనకు దక్కిందని చెప్పని ఫీల్ అయిపోయారు ఎవరి స్థాయిలో వాళ్ళు. అది చైర్మన్గా ఉన్న గౌతమ్ రెడ్డి అయినా, ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి అయినా, వీళ్ళందరూ కలగలిసి చేసిన వ్యవహారం ఏంటి అంటే ఈ ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నిర్వహణ కోసం అని చెప్పని బ్యాంకుల నుంచి 1200 కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చారు. 1260 కోట్ల రూపాయలు. ఇది కాకుండా ఈ ఏపీ ఫైబర్ నెట్కి సప్లయర్స్, వెండర్స్ ఉంటారు కదా, కేబుల్ సప్లై చేసిన వాళ్ళు, సెటప్ బాక్సులు సప్లై చేసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి 900 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఉన్నాయి. అంటే 2160 కోట్ల రూపాయలు లయబిలిటీస్ ఉన్నాయి. దాన్ని ఎలా రెవెన్యూ పెంచాలి, ఎలా ఈ లయబిలిటీస్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలి అన్న దిశగా ఒక సమర్థంగా ఆ నిర్వహణ జరగకపోగా అది మునిగిపోతే మనకేంటి, మనాళ్ళని మేపుకుంటూ వెళ్తే చాలు అని చెప్పని ఇష్టారీతిన వందలాది మందికి ప్లేస్మెంట్లు ఇచ్చేసి వాళ్ళు డ్యూటీకి రాలా. సహజంగా ఇప్పుడు ఛానల్లో వర్క్ చేస్తున్నారు మీరు వచ్చి మీరు బయోమెట్రిక్లో మీరు అటెండ్ అయిన మీ అటెండెన్స్ రిజిస్టర్ చేసి మీ ప్రిస్క్రైబ్డ్ టైం ప్రకారం మీరు డ్యూటీ చేస్తే కదా నెల రోజులకి మీకు జీతం అందేది. మీరు అసలు డ్యూటీకే రాలేదు, బయట మీరు ఏదో వేరే పనులు చేసుకుంటా ఉన్నారు, మీ ఛానల్ వాళ్ళు మీకు జీతం ఇస్తారా? అలా ఎలా ఇస్తారు? కానీ అక్కడ ఇచ్చారు. వాళ్ళు ఆ ఆఫీస్కి రాలేదు, వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్ కాలేదు, వాళ్ళకి జీతాలు మాత్రం టెన్షన్గా ముట్టేసినాయి 5 సంవత్సరాల పాటు. ఇవాళ మొట్టమొదట వాళ్ళ అపాయింట్మెంట్ ఒక తప్పు, వాళ్ళకి అందిన జీతాలు ఒక తప్పు. మామూలు పరిస్థితుల్లో అయితే ప్రాపర్గా అపాయింట్ అవ్వనప్పుడు ఒక్క క్షణం కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేయాల్సిన నెస్టీ లేదు. ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకొని నిన్న ప్రస్తుత చైర్మన్ జీవీ రెడ్డి గారు 410 మందికి టర్మినేషన్ లెటర్లు ఇచ్చేశారు. మీరు అసలు ఒక్క క్షణం కూడా ఇందులో పనిచేయడానికి అనర్హులు, మీరు అపాయింట్మెంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాలేదు. మామూలు పరిస్థితుల్లో అయితే
వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అన్యాయంగా 5 సంవత్సరాల పాటు ప్రభుత్వ సొమ్ము మింగినందుకు, ఎక్కడో పని చేస్తా ఇక్కడ జీతాలు తీసుకున్నందుకు వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు రికవర్ చేయాలి. దానికి తోడు ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి తెలిసి ఈ అపాయింట్మెంట్లు ఇచ్చాడు, వాళ్ళకి జీతాలు చెల్లింపజేస్తూ ప్రతి నెల చెక్కుల మీద సంతకం చేసింది అతనే. కాబట్టి అతన్ని వాళ్ళ షోకాజు అడిగారు, ఎందుకు చేసావు నువ్వు ఒక ప్రభుత్వ అధికారివి, నువ్వు నీ డ్యూటీ అనేది బిజినెస్ రూల్స్కి లోబడి రూల్ ఆఫ్ లాకి కట్టుబడి జరగాలి. నువ్వు ఇవాళ బిజినెస్ రూల్స్ని అతిక్రమించి రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వకుండా ఈ విధమైన వైలేషన్స్కి ఎందుకు పాల్పడ్డావు అని చెప్పని షోకాజ్ నోటీసు ఇచ్చారు, లీగల్ నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. నీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు ఇప్పుడు, ఎందుకంటే చూస్తూ ఇన్ని 100 కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డారు. సార్ మధుసూదన్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఖచ్చితంగా అతన్ని ప్రాసిక్యూట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అతని ఆస్తులు జప్తు చేయాలి. అసలు వీళ్ళకి ఎవరెవరికి ఏమేమి ఆస్తులు సంపాదించుకున్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఈ డబ్బు ఎట్నుంచెట్టు రూటీన్ అయింది. ఇవాళ 2160 కోట్ల రూపాయల అప్పుల భారం ఆ ఫైబర్ నెట్ మీద కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. 5 సంవత్సరాల పుణ్యకాలం గడిచిపోయింది. అసలు ఏ విధంగా ఈ అప్పు తీరవాలి? దానికి ఉన్న ఇన్కమ్ సోర్సు 5 లక్షల కనెక్టివిటీ మీద వచ్చే కనెక్టివిటీ ఛార్జెస్, లేదంటే కొంత యాడ్ రెవెన్యూ వస్తుంది, దాంట్లో ప్రదర్శించే యాడ్ రెవెన్యూ. అసలు కనెక్టివిటీ తగ్గిన కారణం కూడా ఏంటి? టీవీ పెట్టగానే జగన్మోహన్ రెడ్డి భజన, నువ్వే మా నమ్మకం, అన్న వస్తున్నాడు, ఈ సోది పడలేకే ఇప్పుడు మనం వేరే డిష్ యాంటీనా పెట్టుకొని కేబుల్ కనెక్షన్ తీసుకుంటే మహా అయితే కమర్షియల్ యాడ్స్ వస్తాయి అందులో. అవును. ఇక్కడ ఏంటి పరిస్థితి? ఈ రాజకీయపరమైన యాడ్లు మనకి ఇష్టం లేకపోయినా చూసి తీరాల్సిన కంపల్షను. దాంతో విసిగిపోయి ఈ రోజు ఈ దరిద్రమైంది మనకి అని చెప్పని కనెక్షన్ కట్ చేసుకున్నారు. అంటే అతి ఎక్కడైనా విరక్తి కలిగిస్తుంది. ఆ కలిగించిన పర్యవసానం, అధికార దుర్వినియోగానికి వీళ్ళు పాల్పడ్డ పర్యవసానం, ఈ విధమైన పరిస్థితులు సృష్టింపబడ్డాయి. 100కి 100 పాళ్ళ వాళ్ళ గౌతమ్ రెడ్డి ఇప్పటికే ఒక కేసులో పరారీలో ఉన్నాడు. మరి ఇప్పుడు ఇన్ని కేసులు వెంటాడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఏపీ ఫైబర్ నెట్ అనే ఒక కంపెనీస్ యాక్ట్ ద్వారా రిజిస్టర్ అయిన కంపెనీలోనే ఇన్ని 100 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, ఇంకా మొత్తం ప్రభుత్వ విభాగాలన్నింటిలో ఇంకా లోతుగా సోలశోధన చేస్తే ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలకి సంబంధించిన అక్రమాలు వెలికి తీయబడతాయి. అలాగే ఈ మధ్యకాలంలోనే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో జీవీ రెడ్డి గారిని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా ప్రకటించబడ్డారు. అక్టోబర్లో ఆయన పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. 2 నెలల కాలంలో ఇంత సమర్థంగా ఇన్ని వాస్తవాలు ఆయన వెలికి తీయడం అనేది మిగిలిన అన్ని కార్పొరేషన్ల చైర్మన్లకు కూడా ఒక రోల్ మోడల్గా వాళ్ళు ఆయన నిలబడతా ఉన్నారు. ఈ విధమైన పనితీరు కనపరచాలి. ప్రభుత్వం నుంచి ఒక బాధ్యత అప్పజెప్పబడితే ఆ బాధ్యతని ఇంత సక్రమంగా, ఇంత డెడికేటెడ్గా నిర్వహించాలి అని చెప్పని ఒక ట్రెండ్ ఆయన సెట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సందర్భంగా జీవీ రెడ్డి గారికి కూడా మనపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.